హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా. ఈరోజు చూడండి, ఇలా దేవుడిని అయితే అలంకరించుకున్నాను. ఎందుకు ఇలా అలంకరించుకున్నానంటే ఈరోజు పోలిపాడ్యం అంటారు కదా. అయితే పోలిపాడ్యం అంటే పోలీస్ వర్గంకి వెళ్ళిన రోజు అనమాట. అందరం అలాగే మనం కూడా పోలిపాడ్యంకి పోలి ఎలాగ పూజ చేసుకుందో మనం అలాగే చేసుకుంటాం కాబట్టి అయితే ఇగోండి, ఇలా నేను మామూలుగా ఏ పూజ చేసినా ఏదైనా ఫస్ట్ మనం చేయాల్సింది దేవుడి గదిలో దీపారాధన కాబట్టి ఇగోండి, ముందైతే నేను దేవుడి గదిలో ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం పోలి దీపాలు వెలిగించుకోవడానికి అయితే వెళ్ళిపోదాం బయటికి. ఇలా తెప్ప దీపాలు అయితే వెలిగించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాను. అలాగే పోలి దీపానికి కూడా ఏర్పాటు చేసుకున్నాను. పోలి దీపం అంటే ఏమీ లేదండి, కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, కొబ్బరి చిప్పలు 365 రోజులకి కలిపేసి కట్టవొత్తి అంటారు దీన్ని. ఈ కట్టవొత్తిని వెలిగించుకోవడం ఇటువంటి పోలి ఒత్తి కోసం ఇది. ఇంకనేమో ఈ దీనికోసంకి తెప్ప ఒత్తుల కోసం ఇలా ఏర్పాటు చేసుకున్నాను. వెలిగించేద్దాం ఇంక ఒత్తులన్నీ. అన్నీ వెలిగించుకున్నాక ఇవన్నీలా పోలి దీపం కూడా చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా ఎంత బాగా ఒత్తులన్నీ అవుతున్నాయో. 15 రోజుల వరకు బాగా దీపారాధన చేసుకోవడానికి అయితే తెప్ప దీపాలకి అయింది. ఆ తర్వాత నాకు సరిగా అవ్వలేదు, అందుకని 15 రోజులు ఒక్కసారి అయితే పెట్టేశాను. అయితే ఈరోజు ఈ 15 రోజులు దీపాలు పెట్టుకుంటే మనకి 15 రోజులది ఫలితం దక్కినట్టు అనమాట. అయితే ఇగోండి, ఇది పోలి దీపం కదా. ఈ పోలి దీపం ఒక్కటి ఇలా వెలిగించుకుంటే 365 రోజులు మనం దీపారాధన చేసిన ఫలితం మనకు దక్కుతుందంట. అందుకని ఇగోండి, ఇలా పోలి దీపం ఒక్కటి అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇదిగోండి, ఇలా సేమియా పాయసం, అలాగే గారె, అప్పడం, మజ్జిగ మిరపకాయ, బైన్స్, ఉసిరికాయ నువ్వుపప్పు పచ్చడి, చామదుంప కూర, జునుగుల వేపుడు, క్యాబేజీ బఠానీ కర్రీ, పులిహోర, అన్నం, పప్పు, నెయ్యి, అలాగే కాస్త సాంబారు, మంచినీళ్ళు అన్నీ కలిపి ఇగోండి, ఇలా సింపుల్గా అయితే ఈరోజు పాడ్యం భోజనం కానిచ్చేసా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.